hours later. సో గైస్ గులాబ్ జామ్ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టయితే 2 hours అవుతుంది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం, ఎట్లుంటుందో చూద్దాం. మనమైతే ఫ్రిడ్జ్లో అవుతుంది గైస్, తీద్దాం ఫ్రిడ్జ్లోకి. ఏమో గైస్ ఇది ఎట్లుంటుందేమో, నాకైతే ఒక దిక్కు భయం అవుతుంది, ఒక దిక్కు ఎక్సైటింగ్ ఉంది. చూద్దాం. టాడా, కొంచెం ఇట్లా ఫ్లఫీగా అయితే అయినాయి గైస్, అబ్జర్వ్ చేసుకున్నాయి షుగర్ సిరప్ని అయితే. టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. సో గైస్ ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఇవి ఎట్లున్నాయో, ఏమవుతుందో ఏమో గైస్ తెలియదు. ఫస్ట్ దేవునికి మొక్కుకుందాం, ఎందుకన్నా మంచిది. దేవుడా మంచిగా ఉండేటట్టు చూడు. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నా గైస్. వాట్ హ్యాపెన్, సో వాట్. గైస్ యాక్చువల్గా మస్తుంది గైస్, బట్ ఏంటంటే కొంచెం చపాతీ టేస్ట్ వస్తుంది అంతే. బట్ మొత్తం గులాబ్ జామ్ టేస్టే ఉంది, లిటరల్గా బాగుంది. అయ్యా, సేమ్ టు సేమ్ గులాబ్ జామ్ టేస్టే ఉంది గైస్. నేను భయపడ్డట్టయితే ఏం లేదు, నాకైతే టేస్ట్ నచ్చింది గైస్ ఓవరాల్గానైతే. యా, మస్ట్ ట్రై చేయండి మీరు కూడా. ఇంట్లో ఎట్లాగో చపాతీలు మిగిలిపోతాయి కదా, అప్పుడు ట్రై చేయండి. ఓకేనా, బాయ్ గాయ్స్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఒకవేళ మీరు ట్రై చేస్తే కామెంట్ చేయండి మీకు ఎట్లా వచ్చిందో. బాయ్ బాయ్.